మీరు అడిగిన కామెంట్స్కి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. ఫేస్బుక్లో ఒక కామెంట్ వచ్చింది. అంటే చాలా కామెంట్స్ వస్తాయి, బట్ నేను రికగ్నైజ్ చేసి పాయింట్అవుట్ చేసుకున్న ఒక కామెంట్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఒక సార్ అన్నారు, మా పాప ఇంటర్ కంప్లీట్ అయింది, సో డిగ్రీ ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని అడిగారు. మీ పాప ఏ స్ట్రీమ్లో ఇంటర్ కంప్లీట్ చేసిందో నాకైతే తెలియదు, కానీ డిగ్రీలో ఎన్ని రకాల స్ట్రీమ్స్ ఉంటాయో నాకు తెలిసిన వివరాలు నేను చెప్తాను. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, వీటితో పాటు స్పెషల్ కోర్సులు కొన్ని ఉంటాయన్నమాట. అయితే బీఏ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, బీఎస్సీ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటాయి. దాంట్లో కంప్యూటర్ అప్లికేషన్, బీకామ్లో అయితే కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి, బీఏలో వచ్చేసి హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ పాప ఏ గ్రూపో నాకైతే తెలీదు. వీటితో పాటు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని చెప్పేసి ఒక స్పెషల్ కోర్స్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్స్ అని చెప్పేసి బీడిఎస్, అది ఒక డిజైన్కి సంబంధించిన కోర్స్ ఒకటి ఉంటుంది. సో 3 years డిగ్రీ ఉంటుంది, 4 years డిగ్రీ కూడా ఉంటుంది కొన్ని స్పెషల్ మేనేజ్మెంట్ కోర్సెస్. అండ్ లైబ్రరీ సైన్స్కి వచ్చేసి ఓన్లీ 1 year ఉంటుంది స్టడీ. సో ఈ విధంగా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. మీరు పర్టికులర్గా ఏం కావాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగితే దాని మీద నేను ఇంకా క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ విభాగంలో జాబ్ కొట్టాలనుకుంటున్నారు, బ్యాంకింగ్ జాబ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దానికి ఎట్లా స్టడీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి, ఆ స్టడీతో పాటు ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీరు పర్టికులర్ డీటెయిల్స్ పెట్టండి నాకు కామెంట్లో, దానికి సంబంధించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తూ ఉంటాను. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రిక్ట్ జడ్జి కావాలంటే ఏం చేయాలి, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక స్పెషల్ ఆఫీసర్ కనిపిస్తారు మనకి, లేకపోతే ఏదైనా ఒక పర్సన్, సాధారణ ఎంప్లాయీ కనిపిస్తారు మనకి. వీళ్ళకి జాబ్స్ ఏం చదివితే వస్తాయి, ఇలాంటివి ఏమైనా డీటెయిల్స్ అనేవి మీరు పర్టికులర్గా ఒక పోస్ట్ గురించి చెప్పండి, లేదా ఒక స్ట్రీమ్ గురించి అడగండి. దాని మీద ఇంకొక వీడియో అయితే క్లియర్గా చేసి పెడతాను. సో వీడియోలోకి వచ్చినట్టయితే, నేను లాంగ్ వీడియోస్, ఇది డే 18 అనమాట. లాంగ్ వీడియోస్ కన్సిస్టెన్సీతో పోస్ట్ చేసే వీడియోస్ చాలా చేసావు, 1000-2000 వీడియోలు ఉండొచ్చు. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే యూట్యూబ్లో సక్సెస్ అవుతామా అవ్వమా అనే ఒక ప్రోగ్రెస్ పెట్టుకొని, అంటే ఒక కన్సిస్టెన్సీ పెట్టుకొని చూస్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలో మీకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేయగలుగుతానా అనే ఒక ప్రాసెస్లో అయితే వీడియోస్ తీసుకెళ్తున్నాను. మ్యాక్సిమం ఏ వీడియో చేసినా ఒక ఇన్ఫర్మేటివ్ విషయం చెప్పాలనే థాట్ తోటే చేస్తాను. కామెంట్లో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, లింక్ అని అయితే అడగకండి. అస్సలు ఏదైనా చెప్పినప్పుడు మీరు లింక్ అని అడగడం మానేయండి దయచేసి. లింక్ అని మాత్రం ఎవరిని అడగొద్దు. ఎందుకు అంటే, మీరు సెర్చ్ చేసుకోండి. స్టడీ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సెర్చ్ చేసుకోండి. స్టడీ లేని వాళ్ళైతే మీకు ఎలా సెర్చ్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఎన్నో వీడియోస్ వస్తాయి, ఒక 4-5 వీడియోస్ చూసి దాంట్లో ఏది జెన్యూన్గా ఉంది, ఏది అదంతా నిజమేనా కాదా అని ఒకసారి 1-2 క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆఖరికి ఏ చిన్న వస్తువు కొనాలనుకున్నా సరే, అది 100 రూపాయలు అయినా సరే, మీకు టైం ఉంటే మ్యాక్సిమం ఫిల్టర్ చేసుకొని కొనుక్కోవడమే బెటరు. ఒకవేళ టైం లేని వాళ్ళు, సరే ఏదో ఒకట్లే ఏదైనా అంతే కదా అని అనుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పలేను, కానీ మ్యాక్సిమం మాత్రము, ఎందుకంటే లింక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అది దేనికి సంబంధించి అయినా కానివ్వండి, మీరు వాళ్ళని లింకులు అడగకండి. నన్నే కాదు, ఎవరిని అడగండి, నేనే కాదు, ఎవరు చెప్పిన విషయాన్నైనా వెంటనే గుడ్డిగా నమ్మకండి. క్లియర్గా విని ఆ తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొక 4-5 సార్లు దాని గురించి క్లియర్గా వెరిఫై చేసుకొని అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. స్టడీ అయినా, జాబ్ అయినా, ఇంకా ప్రొడక్ట్స్ అయినా, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే. సో ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ అంతేకాకుండా మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల కానీ, వ్యూస్ వల్ల కానీ మీకు 1 రూపీ కూడా అయితే ఎలాంటి ఖర్చు ఉండదు. అన్లిమిటెడ్ డేటా ఉన్న వాళ్ళైతే ఇంకా పూర్తిగా వీడియో చూసి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ సిచ్యువేషన్ని బట్టి
ఎన్ ఏదైనా ఇన్ఫర్మేటివ్గా చెప్పడానికే నేనైతే ట్రై చేస్తాను. అండ్ అసలైతే ఇట్లా లైవ్ రికార్డింగ్తో చేయకూడదు అనుకున్నాను. కొంతమంది బోర్గా ఫీల్ అవుతారు, కొంతమందికి వాయిస్ ఇంట్రెస్ట్ నచ్చదు, విజిబిలిటీ కాస్త ఎఫెక్టివ్గా ఉండదు, జెన్యూన్గా ఉంటే కొంతమందికి నచ్చదు. ఇలా రకరకాల డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. సో ట్రై చేస్తున్నా, బట్ సిచ్యువేషన్ని బట్టి వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈరోజు నా సిచ్యువేషన్ ఏంటి అంటే, ముందే రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం ఇప్పుడు ప్రజెంట్ లేదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనే ఇంటెన్షన్ మాత్రమే నాలో ఉంది. ఆ కామెంట్కి నేను రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి ఒక లాంగ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. చెప్పాను కదా, ఈ వీడియో ఎవరైనా పూర్తిగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు దేని డీటెయిల్స్, ఏ స్టడీ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్లో అడగవచ్చు. నేను దాని గురించి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకపోతే నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా చెప్పాలి కదా, అది లాస్ట్లో చెప్తాను. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఏం చేశాను, ఎలా చేశాను, లాస్ట్ డే ఏ వీడియో అప్లోడ్ చేశాను, వీటన్ని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ ఫేస్బుక్ విషయానికి వస్తే, ఫేస్బుక్లో ప్రజెంట్ 9.7K ఫాలోవర్స్ ఉన్నారు. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి 5K నుంచి ఫేస్బుక్ స్టార్ట్ చేసి ఉంటాను నేను మీతో చెప్పడము. ఇప్పుడు 9.7K వరకు అయితే వచ్చారు. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా 100స్లోనే ఉండేవారు. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడైతే బిలో ఒక 500 బిలోనే ఉన్నారు ఫాలోవర్స్. ఇప్పుడు ప్రజెంట్ నా ఇన్స్టా పేజ్లో 8.5K ఉన్నారు ఫాలోవర్స్. అందులో మానిటైజేషన్ కంప్లీట్ అయింది. నేను రోజు చెప్తున్నట్టుగానే వీడియోస్లో మానిటైజేషన్ కంప్లీట్ అయింది, కానీ రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. ఫేస్బుక్లో రెవెన్యూకి అవకాశం ఉంది. ఏవైనా ప్రొడక్ట్స్ కనుక నేను సేల్ చేసి మీరు ఇట్లా లింక్ అని అడగంగానే మీకు లింక్ పేస్ట్ చేస్తే మీరు కనుక ఆ ప్రొడక్ట్ కొంటే నాకు ఒక 15% వరకు నాకు కమిషన్ ఉంటుంది. ఫేస్బుక్లో మింత్రా నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, వీటి నుంచి నాకైతే ఉంది, ఛాన్స్ అయితే వచ్చింది, ఎలిజిబుల్ అయితే అయ్యా నేను వాటికి. నెక్స్ట్ నాకు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, సో దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. అయిపోయింది, ఫేస్బుక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. ఇంకపోతే ఆ యూట్యూబ్ విషయానికి వద్దాము. నేను స్టార్ట్ చేసినప్పుడు 4900 బిలో ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ప్రజెంట్ 5058 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వాచ్ అవర్స్ పడిపోతున్నాయి, 200 వాచ్ అవర్స్. వ్యూస్ వచ్చేసి 14K వ్యూస్ క్రాస్ అయ్యాయి. ప్రజెంట్ యూట్యూబ్ డీటెయిల్స్ ఇవి. మరి మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, ఎక్కడి వరకు వచ్చాను, ఎంతవరకు చేయగలుగుతాను, ఇదంతా కూడా డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేస్తూ జాబ్ జర్నీ వీడియోని కూడా ఫుల్గా చూసి, అస్సలు స్టడీ లేని వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా ఇంట్లో ఉండే పని చేసుకోవాలనుకునే వాళ్ళ వరకు ఆ ప్రాజెక్ట్లో నేను వర్క్ని క్రియేట్ చేయగలుగుతాననే నమ్మకం నాకు ఉంది. జాబ్ జర్నీ మీ ద్వారా సపోర్ట్ చేస్తూ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. సక్సెస్ అనేది నా అంతటి నేను వెళ్ళి నాకు ఇది కావాలి అంటే నన్ను ఎవరు గుర్తించరనే ఉద్దేశంతో నేను ఏదో ఒక రకంగా నాకు ఒక ఐడెంటిటీ వస్తే నేను ఏదైనా పని చేస్తా అంటే నన్ను నమ్ముతారనే ఉద్దేశంతో ఈ విధంగా యూట్యూబ్ జర్నీని అయితే మళ్ళీ రీస్టార్ట్ కొట్టాను. ఈసారి రీస్టార్ట్ చేసినప్పుడు నన్ను పరీక్షిస్తుంది కాలం. పూర్తిగా వ్యూస్ అన్ని డౌన్ అయిపోయినాయి. వాచ్ అవర్స్ వచ్చేసి అప్పుడు 2900 వరకు పెంచి ఓకే రీచ్ అయ్యా. బట్ తర్వాత ఎందుకో ఓకే వచ్చింది కదా, అదే ఇంకొక 100 అదే కవర్ అవుతుందిలే అని చెప్పేసి చూసా. అది కాస్త ఇప్పుడు మొత్తం 200కి పడిపోయింది వాచ్ అవర్స్. పర్లేదు, ఇట్స్ ఓకే. టైం రావాలంటారు దేనికైనా కూడా. ఆ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నా, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.